VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ గాంధీనగర్ లోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బియ్యం ధరల నియంత్రణ కోసం ప్రత్యేక అవుట్లెట్ల ద్వారా తక్కువ ధరలకు బియ్యం విక్రయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. స్టీమ్ రైస్ ను కిలో 52కు, రా రైస్ ను 50కు అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 130 రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్లు, 530 రైస్ మిల్లర్ల వద్ద ఈ విక్రయాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం చేస్తున్న ధరల నియంత్రణ చర్యలకు రైస్ మిల్లర్లు సహకరిస్తారని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ప్రెస్ కాన్ఫరెన్స్ ని ప్రజలకి చెప్పడంలో మీ అందరికీ కూడా ముందుగా మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇవాళ ముఖ్యంగా దీనికి సారాంశం ఏంటంటే బియ్యం రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయని, మరి గత నెలలోనే చాలా మార్పులు చేర్పులు వచ్చేసినాయని మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మన మంత్రి గారు నాదెళ్ల మనోహర్ గారు కూడా గమనించి మన మంత్రివర్యులు మమ్మల్ని అందరినీ కూడా సమావేశపరిచి ఇవన్నీ కూడా రేట్లు కంట్రోల్ చేయకపోతే ఇది నిత్యావసర వస్తువులు కాబట్టి ప్రజలు చాలా ఇబ్బంది పడతారని చెప్పారు. అందుకు మా సభ్యులందరూ కూడా ఒప్పుకుని ఇప్పుడు ఈ రైతు బజారుల్లో స్టీమ్ బియ్యం 52 రూపాయలకి, అలాగే పచ్చి బియ్యం 50 రూపాయలకి కౌంటర్ల ద్వారా, రైతు బజార్ కౌంటర్ల ద్వారా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఏపీ నుంచి అమ్మడానికి రేపు 1వ తారీఖు నుంచి ప్రభుత్వ వారి ఆదేశాల మేరకు మేము కౌంటర్లన్నీ కూడా రెడీ చేస్తా ఉన్నాం. ఇవి కాకుండా రాష్ట్రంలో ఎక్కడ డిమాండ్ ఉందో చూసి ఇక్కడ మా కౌంటర్లో, రైస్ మిల్లుల్లో కానీ, ఈ రైస్ మిల్ కౌంటర్లు కానీ, రైస్ మిల్లు లేని చాట ప్రత్యేక కౌంటర్ల ద్వారా 500 కౌంటర్ల ద్వారా ప్రాంతాలు తప్పితే మిగతా ప్రాంతాల్లో ఇప్పుడు పట్టిసీమ నీళ్లు మనకు వస్తా ఉన్నాయి. కృష్ణా జిల్లాకి ఇటు గుంటూరు ఈ జిల్లాలకు వస్తా ఉన్నాయి. ఈ గోదావరిలో నీరు ఉంది కాబట్టి గోదావరి జిల్లాలకు అసలు భయపడం లేదు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం ఆ జిల్లాల్లో కూడా వాటర్ ఫెడ్ ఏదైతే మన కాలువ ద్వారా వచ్చే పంట పెద్ద తగ్గుతుందని నేను అనుకోను. మేజర్గా తగ్గేదల్లా ఏంటంటే మీరు ఈ వర్షాధారమైన భూముల్లో తగ్గుతాయి కాబట్టి ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం మాకు అనిపించలా. ఏదన్నా తగ్గితే కొద్దిగా గొప్ప తగ్గుతుందేమో, ఇంకా టైం ఉంది కాబట్టి. ఇంకా మనకు రెండోది ఏంటంటే మనకు ఇప్పుడు సీజనల్ గా ప్లాంటేషన్ కూడా వస్తుంది. వచ్చే నెలలో వర్షాలు పడినా కూడా మనం రైతులు ప్లాంటేషన్ చేస్తారు కాబట్టి దాని ప్రభావం ఎక్కువగా ఉన్నదని నేను అనుకుంటా ఉన్నాను. అంటే దాని ప్రభావం వలన ఈ రేట్లు పెరుగుతున్నాయి. ఏది బియ్యం రేట్లు కూడా ఏంటంటే ముందు రోజుల్లో దొరకవేమో అది ఇదని అభిప్రాయం ఏర్పడుతుంది, కానీ అంత మనం కంగారు పడాల్సిన పని లేదని నాకున్నారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, మున్సిపల్ కార్మికులతో సమానంగా నెలకు 21,000 కనీస వేతనం చెల్లించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. సిపిఎం నాయకుడు కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు మేరకు అన్ని కార్మికులకు 21,000 కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 132, 142, 680 జీవోలకు అమలు చేసి
టెండర్ల విధానాన్ని రద్దు చేసి ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులను విధుల్లో కొనసాగించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్మికులకు తక్కువ వేతనాలు, పెండింగ్ జీతాల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో అంగన్వాడీ, మున్సిపల్, ఏఎన్ఎం తదితర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రకంగా సమస్యలు చూస్తే తొలగిపోతా ఉన్నాయి. ఇదిగో చేస్తాం, అదిగో చేస్తామని చెప్పిన కాలయాత్ర జరుగుతూ ఉన్నాయి. అందుకని వీటన్నిటికీ పట్టులాగా ప్రైవేటీకరణ, ప్రైవేటైజేషన్ అని చెప్పనేటువంటి వస్తా ఉన్న మందికి ఆప్కాస్ అని చెప్పనేటువంటి భవిష్యత్తులో ఉండదు. ఆప్కాస్ అనేది రద్దు ఉంటే తప్ప కొత్తగా ఉండేటువంటి పరిస్థితి లేదు. కనీసం కొత్తగా తీసుకోవాలి అంటే మాత్రం ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వాహకం. 51 రంగాల్లో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని సమీకరించడం ద్వారా ఈ సమస్యకి పరిష్కారం చూపాలని చెప్పినటువంటి నిర్ణయం తీసుకుని 30-31 తేదీల్లో జిల్లా కలెక్టరేట్ల దగ్గర అన్ని ప్రాంతాల్లోనూ కూడా మొట్టటి కార్యక్రమం తలపెట్టాం. ఇక్కడ ఉన్నటువంటి ఇవాళ రేపు ఈ కనీసమైనటువంటి జ్ఞానం ఏంటంటారని అడుగుతున్నాం. చంద్రబాబు 26,000 కనీస వేతనం కోసం, లోకల్ గా ఉన్నటువంటి సమస్యల కోసం స్థానికంగా కనీస వేతనాలకు సంబంధించి కార్మికులందరికీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం 26,000 రూపాయల జీతం ఇవ్వాలి అని చెప్పనేటువంటి డిమాండ్ మీద 71 పరిశ్రమల్లో 71 రంగాల్లో పనిచేస్తూ ఉన్నటువంటి కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వివిధ కలెక్టరేట్ల దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మొట్టటి కార్యక్రమం నిర్వహించి రిప్రజెంటేషన్లు ఇచ్చారు. కనీస వేతనం 26,000 ఒక్క కుటుంబం బ్రతకాలి అని అంటే కనీసమైనటువంటి బాధ్యత అది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కూడా ప్రభుత్వాలు అమలు జరపనటువంటి పరిస్థితి వస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద సుప్రీంకోర్టు వీళ్ళ మీద ప్రభుత్వాల మీద కేసు నమోదు చేయాలా? ఎందుకు కేసు నమోదు చేయదు? ఎందుకు కేసు పెట్టడంలా? ఎందుకు పోలీసు కేసు నుంచి ఇచ్చేట్లా? అదొక్కటే పరిష్కారం. లేకపోతే సంవత్సరాల తరబడి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో చాలీచాలన వేతనాలతో, చాలీచాలనటువంటి జీతాలతో బ్రతుకు తీసేటువంటి, బ్రతుకు ఎడమార్చేటువంటి కార్మికుల్ని ఎవరు ఆదుకుంటారని చెప్పనేటువంటి న్యాయస్థానాలు ఆదుకో, ప్రభుత్వాలు ఆదుకో, అధికారులు ఆదుకోరు. వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. మరి దీనికి పరిష్కారం ఏంటని చెప్పనేటువంటి ముఖ్యమంత్రి ప్రెసిడెంట్ అని చెప్పిన పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ ముగ్గురిని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఎప్పటికైనా సరే పెంచినటువంటి జీతాలు ఇవ్వాలి, ఇవ్వాల్సినటువంటి జీతాలు సక్రమంగా ఇవ్వాలి. ఎక్కడా కూడా ఆపటానికి వీల్లేదు. సమయకాలం జీతం కూడా ప్రభుత్వం జీవో ఇచ్చిన అధికారులు ఇవ్వడం వల్ల విజయవాడ కార్పొరేషన్ లో ఇది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. అందుకని ఇటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈరోజు కలెక్టర్ గారిని కలిసాం. ఆయన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసరు, అట్లాగే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అధికారి, జీజీహెచ్ ఏదైతే ఉందో జీజీహెచ్ కూడా ఆయన కన్సర్న్లోనే, ఆయన కన్సర్న్ లోనే జరుగుతూ ఉంది. కాబట్టి కాంట్రాక్టర్ ని బెదిరిస్తారా, అదిరిస్తారా, జీతం నెలనెలా సక్రమంగా పడేట్టు చేస్తారా లేదా అని చెప్పనేటువంటి తేల్చుకోండి. లేదా భవిష్యత్తులో దాని మీద పర్మనెంట్ గా శాశ్వతమైనటువంటి ప్రాతిపదిక మీద ఓ ప్రోగ్రాం నిర్ణయించుకుంటున్నాం. ఆ నిర్ణయం కనుక జరిగితే దానికి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ తన అధికారిక బృందంతో కలిసి శనివారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వేద మంత్రోచ్చారణ మధ్య ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేదాశీర్వచనం అందించారు. ఆలయ చైర్మన్ బుర్రా రాధాకృష్ణ, ఈవో వికే సేనానాయక్ శేష వస్త్రాలు, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేసి సత్కరించారు. అంతర్జాతీయ ప్రతినిధుల పర్యటన సందర్భంగా ఆలయ పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
మేడం సచివ very big job. మలబార్ గోల్డ్ షోరూమ్ లో ప్రత్యేక ఆభరణాల ప్రదర్శన ఆర్టిస్ట్ షో ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రదర్శన జూలై 31 నుంచి ఆగస్టు 10 వరకు కొనసాగుతుందని మార్కెటింగ్ మేనేజర్ కాశీ తెలిపారు. బంగారం, వజ్రాలు, అన్కట్ రత్నాభరణాలతో పాటు సాంప్రదాయ, ఆధునిక పిల్లల కోసం ప్రత్యేక డిజైన్లను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. అలాగే ఆగస్టు 12 వరకు బంగారం, అన్కట్ రత్నాభరణాల మేకింగ్ ఛార్జీలపై, వజ్రాల విలువపై 30% వరకు ప్రత్యేక తగ్గింపులు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హిమబిందు, శ్వేత, తేజస్విని, సింధు, ఆరిఫా, తబస్సం తదితరులు పాల్గొన్నారు. సో ఇది మన ఆర్టిస్ట్ లోపలి జ్యువెలరీ డైమండ్ కలెక్షన్ అన్నమాట. సో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో ప్రతి ఇయర్ కూడా మలబార్లో ఆర్టిస్ట్ జ్యువెలరీ షో లాంచ్ చేయడం జరిగింది. సో ఆర్టిస్ట్ అంటే ఆర్ట్ ఇన్ ఎవ్రీ జ్యువెలర్. సో మలబార్లో ఏంటంటే ఈ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అనేది ఇయర్లీ వన్స్ మాత్రమే వస్తుంది. సో మనం ప్రతి ఇయర్ కూడా గోల్డ్లో కానీ, డైమండ్స్, ప్రీషియస్, అన్కట్స్, ఎరా, ఫైన్ డైమండ్స్లో కానీ, స్టార్లైట్లో కానీ
సో విరాజ్ పోలికలో కానీ లాట్ ఆఫ్ కలెక్షన్ అనేది మనం ఈ షోలో పెట్టడం ఓన్లీ ఫర్ 11 days మాత్రమే ఉంటుందండి ఈ షో అనేది. సో 31st నుంచి నెక్స్ట్ మంత్ 10th వరకు ఈ షో ఉంటుంది. సో ఈ ఇయర్ కూడా మనం కస్టమర్స్కి ఏదైతే ఉందో వేస్టేజ్లో అప్ టు 30% ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఆఫర్ అనేది మనకి 12th వరకు ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఈ ఒక అవకాశం సద్వినియోగం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మన ఈ షోకి పిలవగానే మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో లాంచ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. సో ఆర్టిస్ట్ అనేది ఆర్ట్ ఇన్ ఎవ్రీ జ్యువెలర్. సో మంచి కలెక్షన్ ఉంది, హ్యూజ్ కలెక్షన్ ఉంది. సో నార్మల్ మన స్టాక్ ఏదైతే ఉందో దానికి డబుల్ ఆఫ్ స్టాక్ మనం డిస్ప్లే పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరు వచ్చి మా యొక్క షోని తెలిగిస్తే ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. నేనైతే 10 years గా రెగ్యులర్ కస్టమర్ అండి. మీరు కూడా ఆర్ట్ ఇన్ ఎవ్రీ జ్యువెలరీ, సో ఖచ్చితంగా రండి మలబార్కి. సింగ్ అండి. ఆర్టిస్టిక్ షో అనేది August 31st నుంచి 10 days జరుగుతుంది. సో వాస్ట్ కలెక్షన్ ఉంటుంది. సో నేను ఇక్కడ 6 to 7 years నుండి కస్టమర్ని. సో తప్పకుండా అందరూ వచ్చి తీసుకోవాలి. పచ్చదనం సేంద్రియ సాగును ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తున్న సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ విజయవాడ విభాగం 5వ వార్షికోత్సవ వేడుక ఆగస్టు 2న విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో నిర్వహించినట్లు సీనియర్ సభ్యుడు పివిడి నాగేశ్వరరావు తెలిపారు. ఇంటి మిద్దెలపైన సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండించడం, వంటింటి వ్యర్థాలతో కాంపోస్ట్ తయారు చేసి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ హార్టికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, ఈ కార్యక్రమానికి ఏపీ హార్టికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఎండీ బి అనిల్ కుమార్ రెడ్డి, విజయవాడ మున్సిపల్ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర తదితర ప్రముఖులు హాజరు కానున్నారు. నా పేరు సుజాత సేగు అండి. ఇది సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అనేది ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ అండి. మాదేంటంటే అందరినీ వాళ్ళ ఆహారము తినే ఆహారాన్ని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎట్లా పండించుకోవాలి అనేది, అది కూడా ఇప్పటి రోజుల్లో అందరికీ ఖాళీ ప్రదేశాలు ఎక్కువ ఉండవు కాబట్టి అందరూ వాళ్ళ మిద్దెల మీద ఎట్లా తేలికగా ఎట్లా పండించుకోవచ్చు అనే దాని మీద మేము అవగాహన కల్పిస్తాము. మా దాంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి 4 రాష్ట్రాలు నుంచి మన దేశం మొత్తము ఉన్న ఈ గ్రూపులు ఒక 80,000 మంది దాకా సభ్యులు ఉన్నారండి. వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళకి అందరికీ కొత్తగా చేసుకునే వాళ్ళందరికీ అవగాహన ఉండదు కాబట్టి ఎట్లా చెయ్యాలి అది నేను డాబాల మీద పెట్టుకున్నప్పుడు తేలిగ్గా ఉండేట్టుగా డాబాల మీద వాటర్ ప్రూఫ్ అది చేయించుకోవటము, స్టాండ్స్ పెట్టుకుని ఎట్లా తేలిగ్గా మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో కంపోస్టు, ఎండిపోయిన ఆకులు వీటితోటి అది దాన్నే పట్లే. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ విజయవాడ తరఫున స్వాగతం. ఈ సిటీ ఆఫ్ టెర్రస్, నా పేరు పివిడి నాగేశ్వరరావు. విజయవాడ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ లో నేను అడ్మిన్ని. మా 5వ వార్షికోత్సవం రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కె శ్రీనివాసులు గారు, ఐఏఎస్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్య అతిథిగా వస్తున్నారు. గౌరవ అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు శ్రీ డాక్టర్ జి లక్ష్మీషా గారు, ఐఏఎస్, తర్వాత బి అనిల్ కుమార్ రెడ్డి గారు, ఐఏఎస్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండి గారు, హెచ్ఎం ధ్యానచంద్ర గారు, ఐఏఎస్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారు, విఎస్ ధర్మజ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ జాయింట్ డైరెక్టర్, వీళ్ళు గౌరవ అతిథులుగా వస్తున్నారు. వీరితో పాటు మా సంస్థ వ్యవస్థాపకులైన శ్రీ శ్రీనివాస్ అర్కనా గారు, సహ వ్యవస్థాపకురాలు సరోజ గారు కూడా. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గమల్లేశ్వర స్వామివారిని దేవస్థానంలోని కళావేదికపై గుడివాడకు చెందిన శివజ్యోతి నృత్యాలయం శిష్య బృందం భక్తి భావంతో కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించింది. డాన్స్ టీచర్ కుమారి సరిత నెహ్రూ ఆధ్వర్యంలో జస్మితాతో పాటు విద్యార్థులు సాంప్రదాయ వేషధారణలో నృత్యాలు ప్రదర్శించి భక్తులను ఆకట్టుకున్నారు. భారతీయ సాంప్రదాయ కళా వైభవాన్ని ప్రతిబింబించిన ఈ కార్యక్రమం శివజ్యోతి నృత్యాలయం కళాసేవకు నిదర్శనంగా నిలిచిందని సరిత నెహ్రూ తెలిపారు. అమ్మవారి సన్నిధిలో నృత్య ప్రదర్శన చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నృత్యాలయ విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.